మన గార్డెన్ దానిమ్మ చెట్టు చిన్న చిన్న పూతలు వస్తున్నాయి. ఆ పూతల చెరుకులు కొట్టేసాము, మళ్ళీ పిలకలు వస్తున్నాయి చిన్న చిన్నగా. ఇది రణపాల. ఈరోజు మనం రణపాల ఆకు పప్పు చేద్దాం రెసిపీ. ఇదే రణపాల, దీనివల్ల కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిపోతాయంట. సో రణపాలని నేను ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది టేస్ట్ పుల్లగా ఉందండి, కొంచెం గోంగూర టైప్లో చాలా బాగుంది. ఉట్టిది తింటున్నా. నేను కొన్ని ఆనియన్స్, అలాగే కొన్ని మిర్చి, అలాగే ఒక్క టమోటా వేస్తున్నానండి. కొన్ని ఆనియన్స్ పోపు పెట్టడానికి. సో దీంట్లోనే నేను పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేసేసాను, అంటే ఫ్లేవర్ బాగుంటుందని పుదీనా ఆకులు. సో ఇవి నేను వేస్తున్నవి. ఇంకా ఇది కాకుండా కరివేపాకు కూడా వేస్తా. ఇప్పుడు ఇది మనం ఇలాగా పప్పుని బాయిల్ చేసుకున్నాక ఇక ఇందులోకి మనం ఈ ఆకుని పెట్టేసుకున్నాం. దాదాపు మొత్తం బాయిల్ అయిపోయాకే వేసుకుందాం, ఎందుకంటే పుల్లటి ఆకులు ఏవైనా సరే వేసేటప్పుడు పప్పు కంప్లీట్గా బాయిల్ అవ్వకుంటే కనుక ఇక ఉడకదు అది. సో అందుకని కొంచెం అది సాఫ్ట్గా అయిపోయాకే వేసుకోండి. ఈ ఆకుకూర ఏంటంటే జస్ట్ మూత పెట్టగానే మగ్గిపోతాయి. సో అందువల్ల ఇట్లా వేసుకోండి. వేసేసి ఇంకొంచెం వాటర్ వేద్దాం మనం. ఇందులో కొంచెం పసుపు, కారం వేసేసి మూత పెట్టేద్దాము. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేసాక కొంచెం కారం నేను ఇప్పుడే వేసేస్తా అండి, పచ్చి వాసన పోతుందని. వేసేసి మగ్గించేసుకుంటా. కొంచెం మిర్చి వేసాం కదండి, అందువల్ల నేను కొంచెం తక్కువ వేసాను కారము. మీరు రుచికి తగినట్టుగా మీరు ఎంత కారం తింటారో, మేము కొంచెం స్పైసీగానే తింటాం. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం వాటర్ వేస్తున్నాను, దానిలో కొంచెం తక్కువ ఉంది కదా. ఈ పప్పు కొంచెం పైకి వేసుకుందాం, మాడిపోకుండా. స్టవ్ స్టిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం మనం మూత పెట్టేసుకుంటే ఇది మొత్తం బాయిల్ అవుతుంది. తర్వాత పోపు పెట్టాలి. ఇప్పుడు పప్పు బాయిల్ అయిపోయింది, దీన్ని మ్యాష్ చేసుకుందాం. చేసుకొని పోపు పెట్టుకుందాం. ఎండుమిర్చి, 2 రెబ్బలు చిన్నులపాయ, కరివేపాకు, ఆనియన్స్, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదండి, కొంచెం కొంచెం వేసుకోవడానికి. కొంచెం మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం నేను ఇంగువ కూడా వేస్తాను. సో ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం ఎండుమిర్చి వేసాక ఇందులోనే కొంచెం ఇంగువ, వెల్లుల్లిపాయ రసం ఇంత కొట్టి వేసుకున్నాం. కొంచెం మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర,
కొంచెం ఆవాలు, ఇవన్నీ వేసాను. కరివేపాకు, ఆనియన్ కూడా వేసాను. ఇది కొంచెం వేగాక కొంచెం వేగిన తర్వాత పప్పు వేసి కలిపేశారు. ఇది కొంచెం పచ్చివాసన గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనిద్దాం. ఇప్పుడు కరివేపదళములు, ఉల్లి ముక్కలు అన్నీ బహుబాగుగా వేగినవి. ఇందులో మనము ఇప్పుడు తిరగమాత, బోర్లమాత పెట్టదాము. పప్పు అయినా పెట్టుకున్నాం కదా, దీంట్లో కలిపేసేద్దాం. గుమగుమలాడే మన పప్పు రెడీ అయిపోయిందో. రణపాల పప్పు. వాంట్స్ త్వరగా వచ్చేయండి, తినేద్దరు. ఎవరికి కావాలో వాళ్ళు. కలర్ఫుల్గా మన పప్పు రెడీ అయిపోయింది. పుల్లగా, కారంగా, టేస్టీగా ఉంది. మన వాళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. సో నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి పప్పు చూడంగానే. ఆసంగా ఉంది. టేస్ట్, స్మెల్ అన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇది నేను చెప్పడం కాదు, మన ఇంట్లో వాళ్ళు కూడా తిని చెప్తారు. చూద్దరు. వాచింగ్ మూవీ, ఎంజాయింగ్ ద ఫుడ్. పప్పు, టమోటా పచ్చడి, చుక్కకూర పచ్చడి, పుదీనా పచ్చడి, చక్రాలు. ఎలా ఉంది పప్పు? పప్పు ఎలా ఉంది? పప్పుతో ఫస్ట్ ముద్ద. యమ్మీ, కమ్మగా ఉంది నోటికి. అయితే టమోటా పచ్చడి, పుదీనా పచ్చడి అండ్ చుక్కకూర పచ్చడి. నెక్స్ట్ మజ్జిగ చారు, చక్రాలు, మంచినీళ్ళు, మజ్జిగ. ఇవన్నీ కాదు, ఓన్లీ కర్రీస్. ఎంజాయ్.